అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 129వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు ఆచార్య వెంకటేశ్వర్లు గారికి, అలాగే సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనేటువంటి కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానం పలుకు. కమలాక్ష సేవిత, కమలాక్ష నిషేవిత అని మనం చెప్పుకున్నాం. కాత్యాయని, కాళహస్త్రి, కమలాక్ష నిషేవిత ఈ నామాల్లో కమలాక్షుడు అంటే విష్ణుమూర్తి చేత చక్కగా పూజింపబడినటువంటి తల్లి అని చెప్పుకున్నాం. అంతేకాదు కమలాక్షులు అంటే పద్మముల వంటి కన్నులు కలిగిన వాళ్ళైనటువంటి స్త్రీల చేత ఆరాధించబడేటువంటి తల్లి అని కూడా మనం. మరి ఇక్కడ తాత్విక పరమైనటువంటి అర్థం ఏమిటి అంటే, కమలములు అంటే ఇక్కడ షట్చక్రాలనే అర్థంలో కానీ మనం గ్రహించినట్లయితే, కమలములన్నిటినీ కూడా ఒకే వరుసలో కలిపే అక్షములాగా వెన్నెముక ఉంటుంది. అక్షము అంటే యాక్సిస్ అనే అర్థంలో తీసుకోవాలి. అప్పుడు కమలాక్ష నిషేవిత అంటే మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు ఉన్నటువంటి ఈ పద్మములన్నింటినీ కలిపేటువంటి అక్షం అంటే శుద్ధ నాడి అమ్మవారు అవుతుంది అన్నమాట. సో ఆ విధంగా దాన్ని సూచించేటువంటిది కమలాక్ష నిషేవిత అనేటువంటి నామం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఎటువంటి వికాసం కావాలన్నా సరే అమ్మవారు అనుగ్రహిస్తుంది. కన్నుల యొక్క వికాసము సౌందర్యము కావాలి అంటే అమ్మవారిని మనం కమలాక్ష నిషేవితాయే నమః అని మనం ధ్యానించవచ్చు. అలాగే తర్వాత ఇటువంటి అమ్మవారిని తాంబూల పూరిత ముఖి అని కూడా మనం ధ్యానిస్తాం. తాంబూల పూరిత ముఖి అయిన మహా అని మనం దర్శించాలి. అయితే ఇక్కడ నామానికి మరో నామం మనకి వెంటనే స్మరించాలి. ఏమిటది? కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర. ఆ నామం మనకి ఇక్కడ స్మరణకు రావాలి. అమ్మవారు వేసుకున్నటువంటి కర్పూర విడెం, కర్పూరముతో కలగలిపినటువంటి సుగంధ ద్రవ్యములన్నీ వేసినటువంటి తాంబూలం. ఆ తాంబూలం యొక్క సువాసన, ఆమోదము అంటే ఇక్కడ సువాసన అని అర్థం చేసుకోండి. కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర. ఆ వాసన అనేది దిక్కులకన్నిటికీ వ్యాపించేయండి. దిగంతర అంత దూరం వ్యాపిస్తాయండి. అంటే ఇక్కడ మనం మన దృష్టితో తీసుకున్న ఆకారాన్ని మనం చూడకూడదు. అమ్మవారు ఎంత పెద్దది, ఆమె ఆకారాన్ని మనం ఊహించగలమా? ఆమె మహిమని మనం ఊహించగలమా? మనకి సౌందర్య లహరిలో శంకరాచార్యులు వారు చెప్తారు 2వ శ్లోకంలో. ఏమిటది? తనీయాంశం పాంసం తవ చరణ పంకేరుజభవం సంచిన్వన్ విరించి విశ్వం అవికలం. మొత్తం విశ్వాన్నంతటిని కూడా విరించి అంటే బ్రహ్మ అమ్మా నీ పాద ధూళి కణాన్ని సంచిన్వన్ అంటే కణాన్ని సేకరించుకొని దానితో అవికలం విశ్వం సృజేది. ఈ విశ్వాన్ని ఎటువంటి లోపం లేకుండా విశ్వాన్నంతటి బ్రహ్మాండ భాండములన్నింటినీ బ్రహ్మ సృజించాడట. అంటే అమ్మవారి పాదముల నుంచి వెలువడినటువంటి ధూళి కణమే ఇన్ని విశ్వాలని సృష్టించడానికి కారణమైనప్పుడు ఆ పాదము పూజించాలి. ఆ పాదం నుంచి వచ్చినటువంటి రేణువు
తదీయాంశం పాంసం అంటే నీ పాద ధూళి కణము యొక్క అంశం, అది కూడా పూర్తి కణము కూడా కాదు అది. దానితో ఇంత సృష్టి బ్రహ్మ చేశారు అంటే అమ్మవారి తనక శరీరాన్ని ఒప్పించండి అంటే ఆవిడ నారాయణి నాదరూప నామరూప వివర్జిత, ఆవిడికి నామము రూపము ఏమీ లేవు. ఇక్కడ మనకి పోతన గారి తరక ఇది వామనుని యొక్క త్రివిక్రమ రూపం మనకి జ్ఞాపకం రావాలి. చూడండి ఒకసారి, మనం అక్కడ అందరూ ఆయన చక్కగా వర్ణిస్తారు. త్రివిక్రము ఎంతై వడుడింతై మరియు దానింతై నభో వీధిపైనంతై లోయజమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ద్రోణిపైనంతై మహర్వాటిపైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంపర్తిమై ఇంత ఇంతై వటుడింతయై మరియు దానింతై నభోవీధిపైనంతై అంటే ఇంత పొట్టిగా 3 అడుగులు ఉన్నటువంటి 4 అడుగులు పొడుగున్నటువంటి వామనుడు అంటేనే పొట్టివాడు అన్నారు. ఇంతున్నవాడు ఇంతై అంతై ఆకాశ మండలానికి వ్యాపించేటంత పొడుగు వ్యాపించాడు. వ్యాపిస్తూ ఎక్కడికి వెళ్ళిపోయాడు? సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంపర్తిమై సత్యలోకం వరకు వ్యాపించేశాడు. అంటే పైన ఉన్నటువంటి ఊర్ధ్వలోకాలు 7 ఆయన వ్యాపించేశాడు. అంత పొడుగు పెరగడమే కాకుండా దానికి తగినటువంటి మరి కైవారం అడ్డగా కూడా పెరిగి ఉంటాడు కదా. సర్కంఫరెన్స్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉంటాయి అంటే ఈ విశ్వాన్ని మొత్తం ఈ బ్రహ్మాండ భాండాలన్నింటినీ కూడా కవర్ చేసేసి మొత్తం విశ్వమంతా వ్యాపించేశాడు అనమాట. ఆ త్రివిక్రమ రూపాన్ని అమ్మ రూపంగా మనం భావిస్తే తదీయాంశం పాంసం, ఇప్పుడు ఆ అమ్మ పాదాల యొక్క ధూళి కణముతో బ్రహ్మ ఈ విశ్వాలన్నింటినీ సృష్టించాడని చెప్పుకోవడం ఎంత ఆశ్చర్యకరమైన విషయం. అటువంటి తల్లి కర్పూరం తాంబూలం వేసుకుంటే ఆ తాంబూలం తాలూకా వాసన దిక్కులన్నిటా వ్యాపించడం అంటే ఎంత దూరం వ్యాపించిందండి. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను, నా నోట్లో ఉన్న తాంబూలం తాలూకా వాసన నా చుట్టుపక్కల మాత్రం ఓ 2-3 అడుగుల వరకు వ్యాపిస్తుంది కదా. అమ్మవారు కదా అంతే. మనకంటే దిక్కులు అయ్యే బాబోయ్ అంతంత దూరం ఉంటాయి. మన బతికెంత, మన తాలూకా పరిమాణం ఎంత, మన జీవనము మన పరిమాణము చాలా ఎక్కువ, చాలా సూక్ష్మం. కాబట్టి అంతని పెద్ద రూపాన్ని మనం ఊహించినట్లయితే కర్పూరవి కామోదం సమాకర్ష నిరంతర అన్న నామానికి, ఇక్కడేమో తాంబూల పూరిత ముఖి అనే నామానికి ఎంత సమన్వయం మనం చెప్పుకోవచ్చు. 2 ఒకటే. తాంబూల పూరిత ముఖి అమ్మవారి నోటిలో కర్పూరం తాంబూల ప్రియం. ఎందుకంటే అమ్మవారికి రతనం అంటే ఇష్టం. ఎందుకంటే రుణకాంతితో ప్రకాశించేటువంటి తల్లి కాబట్టి ఎరుపుదనాన్ని ఇచ్చేటువంటి ఏదైనా సరే అమ్మవారికి మహా ఇష్టం. తాంబూలం వేసుకుంటే పెదవులు ఎర్రగా అవుతాయిగా, నోరంతా ఎర్రగా ఉంటుంది కదా. ఇది స్త్రీలకి చాలా బాగా నచ్చేటటువంటి. కాబట్టి తాంబూలం వేసుకున్న ప్రతి ఒక్కరూ ఆ విధంగా. అయితే అమ్మవారు తాంబూలం వేసుకోవడం నా నూరు ఎంత బాగా పండిందో చూపించడానికి కాదు, అసలు రహస్యం ఏమిటనేది ఇప్పుడు తెలుసుకోవాలి. మరేమిటి అంటే ఇక్కడ ఈ తాంబూలంలో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి, మనం గ్రహించవలసిన విషయం ఏమిటి? అమ్మవారు తాంబూలం వేసుకుంటే మనకేమిటండి లాభం అంటే, అమ్మవారు ఏం చేస్తున్నారో అది మనం చేస్తే మనకు కూడా లాభాలు వస్తాయి. తాంబూల చెరపడం అంటే ఇల్లి నవలడం, మామూలు భాషలో చెప్పుకోవాలంటే దానివల్ల ఏమిటి లాభం అంటే, మొట్టమొదటి లాభం ఏమిటి అంటే చిగుళ్ళు, పళ్ళ యొక్క చిగుళ్ళు, పళ్ళు, గట్టిపళ్ళు. రెండో లాభం ఏమిటి, అందులో సున్నం కూడా వేస్తారు. ఆ సున్నం యొక్క రసాయనిక ప్రభావాన్ని నోట్లో కల్మషాలు పోయి సూక్ష్మ క్రిములు పెరగకుండా ఆగుతుంది. అంతేకాదు దానివల్ల జీర్ణ శక్తి మెరుగవుతుంది. అందుకే మనకి ఇప్పటికీ ఆచారం చూడండి,
ఏదైనా మన సంతర్పణ భోజనం పెట్టాం, ఇంట్లో అతిథులు వచ్చారు అంటే భోజనం తిన్న వెంటనే వాళ్ళకి ఏం చేస్తాం, అయ్యా ఈ తాంబూలం స్వీకరించండి అని చెప్తాం. ఎందుకు? తిన్నటువంటి ఆహార పదార్థం అరుగుదలకి రావడం, అది ఒక లక్షణం. మరొకటి ఏమిటంటే తాంబూలం వేసుకున్న వాడికే కాదు, ఆ నవ్వుతున్న వాని యొక్క తాంబూలపు వాసనలు అనేవి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ప్రసరిస్తాయి. ప్రసరించి ఒక రకమైనటువంటి ఆనందకరమైనటువంటి సంతోషకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాయి. ఇదన్నమాట. అంతేకాదు, తాంబూలం వేసుకోవడం వల్ల వచ్చేటటువంటి ఎర్రదనం నోటికి అనురాగాన్ని తెలియజేస్తుంది, ప్రేమను తెలియజేస్తుంది. కాబట్టి ఈ లక్షణాలు తాంబూలం వేసుకోవడం వలన మనకి లభిస్తాయి అన్నమాట. అందువల్ల అమ్మవారు తాంబూల పూరితముఖి అని అనడంలో ఉద్దేశం ఏమిటంటే అమ్మవారు ఆ రకమైనటువంటి ఆవిడ సదాశివ కుటుంబిని, సదాశివుని యొక్క ధర్మపత్ని ఆమె. మరి అటువంటి అమ్మ ఆ రకంగా ఉండకపోతే ఎందుకు ఆవిడ పెద్ద ముత్తైదవా, చాలా పెద్దమ్మ అంటాడు పోతన. ఎంత అమ్మరా, ఎంత పెద్దది అమ్మ అంటే మనకి ఆయనకి పదాలు ఏం దొరకలేదు, ఇంకేం చేస్తాం. ఎంత పెద్దది అంటే అమ్మ ఎంత పెద్దది, ఎంత ఎలా చెప్తాం అని అక్కడ బాగా ఒకటే పెట్టేసాడు, చాలా పెద్ద. చిన్నపిల్లలు ఎన్ని చాక్లెట్లు కావాలరా అంటే ఇన్ని అని ఇలా చెప్తారు చూడండి, చెయ్యి ఇలా పెట్టి. ఎందుకంటే వాళ్ళకి లెక్క రాదు, మనం లెక్క పెట్టలేము. ఇంత లెక్క అని మనం చెప్పలేము, మనకు అసాధ్యం. అందువలన అమ్మ ఎంత పెద్దమ్మ అంటే చాలా పెద్దమ్మ అని ఒక్క పదం పాడేసి పోతను ఎంత చక్కగా అమ్మవారి యొక్క జ్యేష్ఠత్వాన్ని, మహత్వాన్ని వివరించాడో చూడండి. మన కర్ణయం గురమ్మల మూల పుట్టమ్మ, చాలా పెద్దమ్మ. మనని కన్నమ్మ, మనమ్మని కన్నా అమ్మ ఆ జగన్మాత. గురమ్మల మూల పుట్టమ్మ, లక్ష్మి, సరస్వతి, పార్వతి, ఈ ముగ్గురికి కూడా అసలైనటువంటి అంశం ఎవరు అంటే జగన్మాత. ఇక తర్వాత ఏమిటి విశేషం వేయాలి అని పోతన గారు ఆలోచించి చాలా పెద్దమ్మ అన్నాడు. అంతకన్నా ఇంకేమిటి చెప్తాడు ఇప్పుడు? మన అమ్మనికి అమ్మ అన్నాడు, బాగుంది. లక్ష్మీ సరస్వతులకు కూడా అమ్మ అన్నాడు, ఓకే. నాకు ఇంకా మనసు సంతృప్తి కలగలేదు అనమాట. అమ్మ తాలూకా స్థాయి ఇంకా తగ్గించేసేనేమో అనుకున్నాడు. అందువల్ల ఏంటంటే చాలా పెద్దమ్మ అని ఒక పదం పాడేశాడు. దాంతో ఆయన మనస్సు శాంతించుంటుంది. విన మనలాంటి వాళ్ళకి కూడా అమ్మయ్య నిజమే కదా, చాలా పెద్దమ్మ అంటే అది ఒక సందర్భోచితమైనటువంటి ఇది సాభిప్రాయమైనటువంటి ప్రయోగం అని. ఇలాంటి ప్రయోగాలతో భక్తిని పొంగించడంలో పోతన వస్తుంది. అందువల్ల పోతన గారు ఆ రకంగా అలాంటి తల్లి దాడిమి ప్రభ అని మనం చెప్పుకుంటాం. అటువంటి తల్లి ఎలా ఉంటుంది అంటే దానిమ్మ పువ్వు రంగులో ఉంటుంది. దాడిమి ప్రభ అంటే చక్కని అరుణవర్ణం. దానిమ్మ పువ్వుని చూడండి. దానిమ్మ చెట్లు మనకి మామూలుగా మనం ఇళ్లలో వేసుకుంటాం కదా, ఆ పువ్వు ఎంత ఎర్రగా ఉంటుందంటే కుంకుమ వర్ణంలో ఎర్రగా ఉంటుంది. అటువంటి వర్ణం అంతా, ఎందుకంటే అమ్మవారికి అరుణవర్ణం కదా. అరుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటి తటి. ఒకసారి ఆ నామం కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ అమ్మవారి తరక శరీరకాంతి అరుణకాంతి అని కాదు, అమ్మవారు కట్టుకున్నటువంటి వస్త్రకాంతి కూడా అరుణ కౌసుంభ వస్త్ర అరుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతని. అటువంటి చీర కట్టుకున్న అమ్మవారు ఆ చీర యొక్క కాంతితో ప్రకాశిస్తున్నది అని అర్థం. ఇక్కడ అమ్మవారు ఎర్రగా ఉంటుంది, ఆమె కట్టుకున్న చీర ఎర్రగా ఉంటుంది. ఆమె తాంబూలం వేసుకుంటుంది కాబట్టి ఆమె నోరు, సంస్కృతంలో ముఖము అంటే తెలుగులో నోరు అని ఎర్రగా ఉంటుంది. ఎర్రని వర్ణం అంటే అమ్మవారికి ఇష్టం. ఆవిడే అరుణ.
కాబట్టి ఇన్ని రకాలైనటువంటి శక్తి అరుణ కాంతి అనేది అనురాగానికి చిహ్నం, ప్రేమకి చిహ్నం, వాత్సల్యానికి చిహ్నం. కాబట్టి ఈ అరుణ కాంతితో అందుకు అమ్మవారు ఉందని వర్ణించడంలో సంకేతార్థం అన్నమాట. మాకు అన్ని ఎర్రనవే ఎందుకు ఇష్టం అండి అంటే ఎరుపు అనేది ప్రేమకి చిహ్నం. కాబట్టి దానిమ్మ పండులో ఉన్నటువంటి గింజలు చూడండి, లోపల ఎలా ఉంటాయంటే అసలు ఖాళీలనే ఉండవు అన్నమాట, అలా ఉంటాయి. అంత దగ్గరగా చక్కగా అమర్చబడి ఉంటాయి రౌండ్ గా. అది అమ్మవారి తాలూకా విశేషం. అందుకు ఆ పండు, ఆ గింజలు తింటే ఆరోగ్యం లభిస్తుంది, దంతములు గట్టిపడతాయి, రక్త పుష్టి కలుగుతుంది, చిగుళ్లకు శోభను చేకూరుస్తుంది. ఇంతకన్నా కావాల్సినవి కాదు మనకి చెప్పినటువంటి దాడివి కుసుమ ప్రభావంలో. ఇక్కడ అమ్మవారి కళ్ళు ఎలా ఉన్నాయి అంటే మృగాక్షి, లేడి బట్టి కన్నులు, వెదురు చూపుల కన్నులు అని మనం చెప్పుకోవచ్చు. మృగము అంటే లేడీ అనే అర్థంలో కానీ తీసుకున్నట్లయితే లేడి బట్టి కన్నులు. లేడి కన్నుల్లో ప్రత్యేకత ఏమిటి? అసలు కవులందరూ లేడి కన్నులు ఎందుకు తీసుకుని స్త్రీల కళ్ళని పోలిస్తారు అంటే అలర్ట్నెస్, అటెంటివ్నెస్ అండ్ ఎవర్ యాక్టివ్నెస్. ఇప్పుడు జాగృతంగా ఉండేవి, చైతన్యవంతంగా ఉండేవి. ఆ కళ్ళకి అది చిహ్నం, ఇది లేడి కళ్ళు. అలాంటి కళ్ళు అమ్మవారి పట్ల. అందువల్ల అందంగా ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా చాలా చైతన్యవంతంగా లైవ్లీగా ఉంటాయి. ఈ లక్షణాలన్నీ అమ్మవారి కళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇంకొక అర్థం కానీ మనం చెప్పుకుంటే మృగాక్షి, మృగం అంటే వెతుకుట అనే అర్థం కూడా ఉంది. ఏమిటి వెతుకుతోంది అనే దగ్గర మనకు బోల్డ్ అని ఉంటాయి. అక్షి అంటే కన్ను, వెతుకుట అంటే అమ్మవారు దేన్ని వెతుకుతోంది అంటే బోల్డ్ అని అర్థాలు చెప్పుకోవచ్చు మనం. ఎలా అంటే అమ్మవారు తనని అర్చించేటువంటి భక్తులని వెతుకుతోంది అని ఒక అర్థం. రెండవది, తనను అర్చించేటువంటి భక్తులకు ఎటువంటి బాధలు కలుగుతున్నాయో అని చెప్పి వెతికేటటువంటి కళ్ళు అని కూడా చెప్పుకోవచ్చు. రెండు, మూడవది ఏమిటి, అమ్మవారి భక్తులను ఎవరు బాధపడుతున్నారో అటువంటి దుష్టులు ఎక్కడున్నారో అని వెతికి వాళ్ళని సంహరించేటటువంటి ఇది. నాలుగు, అంతేకాదు తాను సృష్టించినటువంటి ఈ విశ్వంలో ఈశ్వరీయ అంశ అనేది ఒకటి ఉంది కదా. కాబట్టి ప్రతి కణంలోని కూడా ఆ పరమేశ్వరుణ్ణి వెతుకుతోంది అమ్మవారి కళ్ళు వెతుకుతున్నాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇన్ని అర్థాల్లో ఈ మృగము అంటే వెతుకుడు అనే అర్థం కానీ తీసుకున్నట్లయితే మనం ఈ నామాన్ని అన్ని రకాలుగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అమ్మవారి కళ్ళు ఎలా ఉంటాయంటే చైతన్యవంతంగా ఉంటాయి, అందంగా ఉంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయని చెప్పడం. 12, 11 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళు బాలా అనడానికి అర్హత కలిగి ఉంటారు. వాళ్ళలో తెలివితేటలు ఉంటాయి, కానీ ఒక రకమైన అమాయకత్వం ఉంటుంది. అంటే అమాయకత్వంతో కూడిన, అంతేకాదు అందంగానే ఉంటారు. అసలు అందం చెప్పుకోవాలంటే తెలుగు పిల్లలే చెప్పుకోవాలి. మన తెలుగు పిల్లల తాలూకా సౌందర్యాన్నే సారమైనటువంటి కన్నులు కలిగినటువంటి చక్కనైనటువంటి పిల్లలు ఎవర్రా అంటే తెలుగు వాళ్ళే. వీళ్ళ సౌందర్యమే వేరు. అందుకే బాపు గారి బొమ్మలు చూడండి ఎంత అందంగా ఉంటాయో. ఎక్కడ ప్రతి బొమ్మలని కూడా సారమైన కన్నులే ఉంటాయి, ఎక్కడ ఏ బొమ్మ చూడండి. అంటే ఇక్కడ విశేషం ఏమిటంటే కన్నుల యొక్క సౌందర్యానికి ఒక్కొక్క వయ స్థాయిలో ఒక్కొక్క రకమైనటువంటి భావం, గంభీరత్వం అనేది ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఆయా స్థాయిల్లో ఆయా గంభీరత్వాన్ని, ఆయా అమాయకత్వ ఛాయల్ని మనం దర్శిస్తున్నప్పుడు అమ్మవారిని మన స్ఫురణలోకి తెచ్చుకోవాలన్నమాట. పిల్లలు అందంగా ఉన్నారు అంటే అందరికీ అందం అనేది అందరినీ ఆకర్షిస్తుంది. కానీ ఆ అందం వెనక్కున్నటువంటి అమ్మ యొక్క చైతన్యాన్ని మనం గుర్తించాలి. అలా గుర్తించగలిగినప్పుడు
ప్రతి జీవంతమైనటువంటి ప్రకృతిలో కూడా కణంలో ప్రతి కణంలో కూడా అమ్మవారి స్పృహే మనకు వస్తుంది. ప్రతి దానిలోని అమ్మవారిని దర్శించడం అనేటువంటి దృష్టి, సమ్యక్ దృష్టి అంటారు దాన్ని, అది ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడు ప్రకృతి అంతా కూడా, ఈ విశ్వం అంతా కూడా చైతన్యవంతమైనటువంటి అమ్మవారి స్వరూపంగా సాక్షాత్కరిస్తుంది. అది దర్శనం అంటే. ఆ రకంగా మనం ఏంటంటే మృగాక్షి అంటే మనకి ఇటువంటి దర్శనాన్ని అందించేది, మార్గదర్శనం చేసేది. మార్గం అనేటటువంటి అర్థంలో కానీ తీసుకున్నట్లయితే మృగాక్షి అంటే అమ్మవారి యొక్క గమ్యాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. అమ్మవారి కన్నుల్లోకి చూస్తే చాలు మన అమ్మవారి కన్నులు అలా మనల్ని నడిపిస్తాయి అన్నమాట. గైడింగ్ లైట్, బేకం లైట్ అంటారు. కాబట్టి ఈ రకంగా మనకి అమ్మవారి యొక్క కన్నుల గురించి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంతేకాదు, సృష్టిలో ఉన్నటువంటి పూర్వపుణ్య శుభ లక్షణాలను కూడా సూచించేటువంటి ధనురాశి లక్షణంగా కలిగినటువంటి, లగ్నంగా కలిగినటువంటి కన్నులు కలిగినది అమ్మవారు అని చెప్పుకోవచ్చు. కాబట్టి అది కూడా మృగాక్షి అనేటువంటి నామానికి మోహిని. మోహిని అంటే మోహనము కలిగించేది. మోహనము అంటే ఆకర్షణ కలిగించేది. మోహము, మోహిని అంటే భ్రమ అని కూడా చెప్పుకోవచ్చు. గ్లామర్, అందము చేత భ్రమింపచేసేది. సౌందర్యమే భ్రమకి కారణం. అసలు అందమే భ్రమకి కారణం. ఎక్కడైనా ఒక అందమైన వస్తువు ఉన్నదంటే వెంటనే మన దృష్టి, అంతవరకు వేరే దృష్టిలో ఉన్నవాడు వెంటనే అటుపక్క ఆ దృష్టి వెళుతుంది. ఏమండి అంటే అది సహజ లక్షణం, అది మానవ నైజం. ఎందుకంటే అక్కడ ఆకర్షణ ఉన్నది కాబట్టి ఆకర్షణకి మనం లోన్ అవుతాం. ఇది భ్రమ. కాబట్టి మోహిని అంటే మోహింపచేసేది, భ్రమింపచేసేది అని అర్థం. అంటే ఇక్కడ విషయం ఏమిటి అంటే జరగవలసినటువంటి సృష్టి కార్యానికి మామూలుగా సహకరించమంటే మనం సహకరిస్తామా? అచ్చా నాకేంటి అని అడుగుతాం ఇక్కడ. అంతేగాని సృష్టి కార్యానికి మామూలుగా సహకరించడానికి ఇప్పుడు ఎవరైనా చెప్పాలా? చెప్పక్కర్లే, ఆటోమేటికలీ రెడీ అయిపోతాడు ప్రతి ఒక్కడు. కారణం ఏమిటి అంటే అక్కడ మోహనము అనేటువంటి లక్షణాన్ని మనిషిని కల్పించి కొన్ని వస్తువులను చూస్తే ఆకర్షణ కలుగుతుంది. మనం చూడండి, మనకు కావలసినటువంటి పదార్థాలు ఉన్నాయి, మనం అటుపక్క ఆకర్షింపబడతాం. మనం తినే పదార్థం అదే గడ్డి ఉంది అనుకోండి, పశువులు తినే పదార్థం, అది చూస్తే మనకు ఆకర్షణ కలుగుతుందా? తినాలనిపిస్తుందా? లోకి వెళితే స్వీట్స్ తినాలనిపిస్తుంది, అంతేగాని వాడికంటే విస్తరాకం తినాలనిపిస్తుందా? ఎందుకు? అది మన దాని మీద ఆకర్షణ మనకి లేదు. అంటే మన శరీరంలో సహజ సిద్ధంగానే మనకి అనుకూలమైనటువంటి, మనకు మీద ఆకర్షణ ఉంటుంది. అటువంటి ఆకర్షణని కలగజేసేటటువంటి శక్తి ఏదైతే మన శరీరంలో ఉందో దాన్ని మోహిని శక్తి అంటారు. అదే మోహనము. కాబట్టి అటువంటి మోహిని శక్తి కలిగినటువంటి అమ్మవారిని మనకి చక్కగా అనుగ్రహించబడి ప్రార్థిస్తూ స్వస్తి శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు.